దత్తాత్రేయ గుడి శంకుస్థాపనకు వెళ్ళానండి. తమాషా ఏమిటి అని అంటే, ఆ గుడికి ఎదురుగా వీధి, కుడి పక్కన హిందువులే, ఎడం పక్కన హిందువులే, ఇటు పక్కన దత్తాత్రేయ గుడి. మీకు అదంతా హైందవులు ఉండే స్థలమే. నేను ఆ గుడి శంకుస్థాపనకు పిలిచారు. శంకుస్థాపన అయిపోయింది. పాపం ఇద్దరు మగపిల్లలు వచ్చారు నా దగ్గర. సుమారు ఒక 30 ఏళ్ల వయసులో ఉన్నట్టు వాళ్ళు. అమ్మ, మాకు ఇక్కడ భద్రత లేదు తల్లి అని. ఏమప్ప అంతా హిందూ ఏరియానే కదా. లేదమ్మా, నాకు ఒక ఇల్లు ఉంది, కొన్ని తరతరాల తాత ముత్తాతల ఇల్లు మాది. ఇల్లుందమ్మా, మాకు ఇంట్లో ఆడపిల్ల పెళ్లి ఉంది ఏప్రిల్ నెలలో. గోడ కూలిపోయిందమ్మా, గోడ కట్టుకుందాము అని అంటే మమ్మల్ని గోడ కట్టనివ్వట్లేదు. ఎవరు? ఇక్కడ లోకల్గా ఉండే ఒక నాయకుడు ఉన్నాడు. ఒక 10 మందిని వేసుకొని వచ్చి, ఒకప్పుడు ఇక్కడ మస్జిద్ ఉండేది. కథ వినండి, తమాషా. నీకు తెలీదురా ఏంటి? తరతరాల నుంచి పేపర్లుండి, మీకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఉండి, ఇక్కడ నీకు నీ ఇల్లు కాదు, ఇది ఒకప్పుడు మస్జిద్ కాబట్టి నువ్వు ఇది కట్టడానికి వీలు లేదు, గోడ అంటే. అది ఎంతటి దౌర్జన్యం ఆలోచించండి.